వాటేసుకోండి అయ్యగారు. అబ్బా చిన్నయ్య గారు, చిన్నయ్య గారు మీరు చాలా స్ట్రాంగ్. వెనకాల ఏదో తగులుతుంది తెలుసా? ఇంత గట్టిగా ఉందా? అయ్యగారు మీరు ఒక్కరే ఉన్నారా? చెప్పు. మీ అల్లుడు ఏడండి? బయటికి వెళ్ళిండు. అయ్యగారు ఒకసారి లెగుస్తారా? అందుకే ఒకసారి లేకండి అయ్యగారు. అయ్యగారు ఒకసారి అటు తిరగండి. ఇటు అటు. అయ్యగారు మీ కండలు ఏంటండి అంత బాగున్నాయండి? నిజంగా మీ గుండెలు ఏంటండి ఎంత గట్టిగా ఉన్నాయండి? జిమ్ బాడీ. మీరు జిమ్కి వెళ్తారా అయ్యారు? జిమ్ చేస్తా. మిమ్మల్ని చూసిన కానండి నాకు మనసు ఏదో అవుతుంది అయ్యగారు. మీరు చాలా గట్టివారు అయ్యగారు. మీది గట్టిదే కదా అయ్యగారు? కనపడతలేదా? ఇటు చూడాల్సింది. కనిపిస్తుంది అయ్యగారు. అంటే కింద నుంచి మీద వరకు చూస్తున్నాను. ఓకే బాగున్నానా? చాలా బాగున్నారు అయ్యగారు మీరు. అయ్యగారండి మిమ్మల్ని ఒకసారి ముద్దు పెట్టుకొచ్చా. ఇది నన్ను పెట్టుకుంటావా? అవునండి. నన్ను పెట్టుకుంటే నీకేమవుతుంది? మీ కండలు చూస్తుంటే మీ గుండెలు చూస్తుంటే నాకు ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అయ్యగారు. ఇది ఎంత గట్టిదో గుండె. అమ్మా అందుకే మనసు అయింది. ఏం చేయాలి చెప్పు? చాలా మంది ఆడవాళ్ళు ఇదే మాట అంటున్నారు. ఎంతమంది నేను మెయింటైన్ చేయాలని నాకు అర్థమైంది. అయ్యగారు నన్ను అట్లా చేయకండి అయ్యగారు. నేను కూడా దిమ్మలా ఉన్నాను చూడండి. నిజమే, నువ్వు కూడా జిమ్కి వెళ్తావా? వెళ్ళను అయ్యగారు. మరి ఏంది ఇంత కండలు పెంచడం? మీలాంటి వాళ్ళని చూస్తే నా కండలు ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. అయ్య బాబోయ్, నిజంగా? అవును అయ్యగారు. ఎక్కడ పెరుగుతాయి కండలు? ఎక్కడంటే అక్కడే. ఇప్పుడు మీరు అంత గట్టి కొట్టుకోకండి, ఇక్కడ నేను ఉన్నాను. అబ్బా ఏమన్నా ఇచ్చిన పంచ అసలు బాగుంది అయ్యగారు. సూపర్. అయ్యగారు నన్ను ఒక్కసారి అలా పట్టుకుంటారా? అయ్యగారు నాకు ఒక్కసారి అగ్గివ్వచ్చు కదా? నిజంగా నన్ను ఇష్టపడుతున్నావా బంగారం? అయ్యగారు నన్ను బంగారం అన్నారు బాబోయ్. అయ్యగారు నన్ను వెనక నుంచి ఒక్కసారి వాటేసుకోండి అయ్యగారు. అయ్యగారు నన్ను ఇంత బాగా వాటేసుకున్నారు కదా మీరు. నన్ను పట్టుకుంటే మీకేమనిపిస్తుంది? బాడీలో ఏదో అనిపిస్తుంది పంకజం. ఏమనిపిస్తుంది? ఏదో తెలియని వింత. చాలా రోజులైంది కదా ఆడదాని స్పర్శ లేక. నడుము మీద నుంచి పట్టుకోండి అయ్యగారు. వా అయ్యగారు ఎంత బాగుందో. కింద తాగుతుంది. ఎంత ఆనందంగా ఉందో తెలుసా అయ్యగారు? మీరెంత గట్టిగా ఉంటారు అయ్యగారు. నాకు తెలిసిపోయింది. ఎంత బాగుందో
అస్సలు ఇంత అదృష్టం నాకు వస్తుందని అస్సలు అనుకోలేదు అయ్యగారు నేను. ఒక్కసారి ముద్దు పెట్టండి అయ్యగారు. అబ్బా, మీ బుద్ధులు ఇంత మురిపు ఉందా? ఇంకో ముద్దు ఇవ్వచ్చుగా. చెంప మీద కాదండి, వెనక వీపులో. అబ్బా, మేడ మీద పెట్టండి. అబ్బా, నరాలు మొత్తం జిమ్ అంటున్నాయండి. ఒకసారి చేతి మీద ఇవ్వండి. అబ్బా, కొంచెం దూరం జరగండి. ఆపుకోలేకపోతున్నాను. అమ్మ బాబోయ్, ఇంత స్ట్రాంగ్ మీరు. ఒకసారి మీరు రండి ఇలాగా. అబ్బా, మీ కండలు పట్టుకుంటే అబ్బా నా గుండెలు అదిరిపోతున్నాయి అయ్యగారు. అయ్యగారు, నీకు ఎక్కడెక్కడ ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది? ఇక్కడ ఒక చోట పెట్టుకోవాలనిపిస్తుంది, ఆగలేకపోతున్నాను. ఆగొద్దు అయ్యగారు, ఆగొద్దు అయ్యగారు, గట్టిగా పట్టుకోండి అయ్యగారు. అబ్బా, వదులు పంకజం, ఆగండి అయ్యగారు. వదులు, ఆగండి అయ్యగారు. ఇక్కడ కాలిపెట్టుంది. అంత వీకా మీరు అయ్యగారు? గుండెలు ఇంత గట్టిగా ఉన్నాయి, కండలు ఇంత గట్టిగా ఉన్నాయి, ఇంత వీకా? అది కాదే, చాలా ఇల్లైతాం. అసలు ఎవరు వెళ్ళిపోయినా కాంచి నాకు అసలు ఆడస్పర్శే తెలియదు. అసలు మీ లవర్ ఎందుకు వెళ్ళిపోయింది అయ్యగారు? పెళ్లి కాకముందుకే పక్కన పడుకోమంది. అది తప్పు కదా? అందుకే పోయిందా? పోకుండా ఇంకెందుకు ఉంటది? ఇప్పుడు నా పక్కలో కూడా రాకుంటే నేను కూడా ఇంట్లో పని మానేసి వెళ్ళిపోతాను. వద్దు పంకజం, నువ్వంటే నాకు ఎంత ఇష్టం తెలుసా? పంకజం, చక్రాల లాంటి కళ్ళు, కోరేటి లాంటి ముక్కు, ఆ ముచ్చు చూడు జరి పండ్లు లాగా ఉన్నాయి, ఆ ముక్కలు చూడు ఎలా ఉన్నాయా, కిందికి వస్తే ఏదో సంపద మర్చిపోతుంది పంకజం. అయ్యగారు, ఏం కూర చేయమంటారు? మటన్ తీసుకొస్తా. రైట్, నీకేం కావాలా? మీ ఇష్టం మాయ. సరే, నేను వెళ్ళి మటన్ తీసుకొస్తా. చిన్నయ్య గారు, మీరేం చదువుకున్నారండి? డిగ్రీ అయిపోయింది. జాబ్ చేస్తారా? చేస్తున్నాను కదా. జీతం ఎంతండి? 1,00,000 రూపాయలు వస్తాయి. అయ్య బాబోయ్, 1,00,000? మీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అయ్యగారు? లేదు. మరదలు ఉన్నారా? లేరు. మీరు ఎంత అందంగా ఉంటారో. మీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? నేను ఆంటీని కదా, ఎలా ఉన్నాను చెప్పు. బాగున్నావు.
నన్ను చాలా మంది ఇష్టపడతారు, కానీ నువ్వంటేనే నాకు చాలా ఇష్టం. అవునా? అంటే ఎందుకు ఇష్టం? ఒక్కసారి నిల్చుంటారా? చిన్న ఏంటి అలా అయిపోతున్నారు? ఏదో అవుతుంది పంకజం. ఏమో అవడం ఏంటండి, ఇలాంటి ఉండగాన్ని పట్టుకుంటే నాకే బాడీలో నరాలన్నీ చుమ్మంటున్నాయి. అయ్యగారు మీరు వయసులో ఉన్నారు, మీకు ఏం అనిపించట్లేదు? అనిపిస్తుంది పంకజం. అయ్యగారు అయ్యగారు నాకు ఒక ముద్దిస్తారా? ఇస్తా పంకజం. ఎక్కడ ఇవ్వాలి? ముందు ఇక్కడ ఇవ్వండి. ఈ చెంపు కూడా ఇవ్వండి. ఈ భుజం పైన ఇవ్వండి. నన్ను వెనుకకు తిప్పండి. నీటి మీద ఇవ్వండి. ఇటు ఇవ్వండి. నన్ను గట్టిగా వాటేసుకోండి అయ్యగారు. అబ్బా చిన్నయ్య గారు, చిన్నయ్య గారు మీరు చాలా స్ట్రాంగ్. వెనకాల ఏదో తగులుతుంది తెలుసా? ఇంత గట్టిగా ఉందా? నేను ఆగలేను అయ్యగారు, నాకు నరాలన్నీ జుమ్ జుమ్ అనిపోతున్నాయి అయ్యగారు. అయ్యగారు నేనంటుంది మా అయ్యకి చెప్పకండి. మా అమ్మాయికి ఎందుకు చెప్తాను? మా అమ్మాయికి తెలిస్తే నేను కలవరిస్తారా ఏంటి? అమ్మాయి లేనప్పుడన్నా నీ దగ్గరికి వస్తాను. అయ్యగారు మీ మామయ్య అటు వెళ్ళిపోగానే మనం కలిసి ఉందాం. మీకు ఎలా కావాలంటే అలా, మీకు బాగా కోఆపరేషన్ ఇస్తాను. మీకు ఎలా కావాలి అయ్యగారు? నాకు అన్నీ కావాలి పంకజం. ఇప్పటి వరకు ఎవరిని వాడలేదు. నేను అసలు చాలా సిన్సియర్. నిజంగా నువ్వు నమ్మవు, కానీ ఇప్పటి వరకు ఒక్క ఆడపిల్లని కూడా టచ్ చేయలేదు. మొట్టమొదటిసారి నిన్నే పట్టుకున్నాను. నేను మొబైల్లో దేశీ ఆంటీలను చూశాను. వాళ్ళకంటే నువ్వు చాలా బాగున్నావు. అసలు నీ పర్సనాలిటీ, అసలు నీ ఫేస్, అసలు బొక్కలేంటి బూరెల్లో ఉన్నాయి. ఆ స్కిన్ టోన్ చూడు. నువ్వు ఇక్కడ ఉండాల్సింది దాని కాదు పంకజం. ఇప్పుడు మీకు ఏ విధంగా నేను సాయం చేస్తాను, అలాగే నాకు అప్పుడప్పుడు చిన్న చిన్న అవసరాలు ఉంటాయి గారు, అవి మీరే తీర్చాలి. నువ్వేది అడిగినా ఇస్తా పంకజం. సరే అయ్య గారు, ఏం చేద్దాం? బెడ్రూమ్కి వెళ్దామా? సరే అయ్య గారు, బెడ్రూమ్కి వెళ్దామా? నేను అక్కడ వరకు ఆగలేను పంకజం. ఇక్కడే కావాలి. ఈ సోఫాలో చేద్దాం. మీరు ఎలా అంటే అలాగే. రా మరి సోఫాలో. అయ్యగారు మీకు మాట చెప్పనా? మీ గుండెలు మీ కండలు చూస్తుంటే నాకు ఏదో అయిపోతుంది అయ్యగారు. అవును పంకజం,
ఆ రోజు నేను వాడిని నుంచి నా మతిపోతుంది. అసలు నువ్వే గుర్తొస్తున్నావు. అసలు నేను పడుకుంటున్నాను. అయ్యగారు నన్ను పొగడకండి. అవును పంకజ్, అసలు ఎలా ఉంది నీ బాడీ అంటే ఏ సంకులు చూస్తే ఎప్పటికైనా మనసు మతిపోతుంది. అందుకే కదా అయ్యగారు అన్నీ నీకే ఇచ్చాను. నువ్వు చేయి మీద ముద్దు పెడితేనే ఏదో అనిపిస్తుంది. అబ్బా ఏంటి అయ్యగారు మీ పెదాలపైన ఏముంది అయ్యగారు? నా చేయి మీద కిస్ చేయగానే అబ్బా నా నరాలన్నీ పగిలిపోతున్నాయి. అయ్యగారు ఒక్క ముద్దిస్తా మీకు. పంకజ్, అయ్యగారు మా చిన్నదాన్ని ఊటీ స్కూల్లో జాయిన్ చేశాను. అయ్యగారు మా చిన్నదాన్ని ఊటీ స్కూల్లో జాయిన్ చేశాను. అర్జెంటుగా 50,000 కట్టాలంట. మీరు ఇవ్వరా కొంచెం ప్లీజ్? మా అయ్యగారు చాలా మంచివాడు. ఎంత కావాలి పంకజ్? ఒక 50,000 కావాలి అయ్యగారు. 50,000 కదా, కానీ నువ్వు ఈ ఇంట్లో పని మానేయకూడదు. అస్సలు మిమ్మల్ని వదిలిపెట్టి అస్సలకి పోనయ్య గారు. మీరు ఇక్కడ ఖాళీ చేసిన ఇక్కడ ఉంటే అక్కడికి వచ్చేస్తాను నేను. అస్సలు మీ కండ బలం మీ గుండె బలం అబ్బా మీరు చాలా గట్టిగా ఉంటుంది అయ్య గారు. అదే అయ్య గారు గుండె. అందుకే నేను మిమ్మల్ని వదలను. సరే పంకజ, పిల్ల చదువు అంటున్నావు కదా, నువ్వు నాకు బాగా ఇష్టం కదా, ఇస్తాలే, తీసుకో. తీసుకో మొత్తం తీసుకో. అయ్యగారు నేనంటే మీకు ఇంత ఇష్టమా? అబ్బో అయ్యగారు ఇప్పుడంటే అప్పుడు ఇప్పుడు కావాలా అయ్యగారు? కొత్త పంకజ, అల్లుడు వచ్చే టైం అయింది, రేపు కదా పొద్దునేరా, మార్నింగ్ షిఫ్ట్ 8కి వెళ్ళిపోతా, నువ్వు 9కి రా. మధ్యాహ్నం అంతా రచ్చరచ్చి మన ఇద్దరిది ఇల్లు మంచిగా తుప్పలేసిపోవాలి. సరే అయ్యగారు, పొద్దున్నే 8 గంటలకు వచ్చేస్తా అయ్యగారు. మా అయ్యగారు ఎంత మంచోడు. బాయ్ అయ్యగారు. చెన్నయ్య గారు ఇక్కడికి వచ్చా? కూర్చో పంకజ. చెన్నయ్య గారు మీ జుట్టు ఏంటండి ఇంత బాగుంది? మీరు ఇంకా బాగున్నారు. మీ ముక్కు పెళ్ళి ఉంది అయ్య గారు. మీ లిప్స్ మీ స్మైలు అబ్బా ఎంత బాగుందో. తట్టుకోలేకపోతున్నానే. నేను మాత్రం తట్టుకోగలను అయ్య గారు. ఏం చేద్దాం? ఏం చేద్దాం అయ్య గారు? అయ్య గారు మనం కలిసింది మీ మావయ్యకి తెలియదు కదా. హే చిచ్చి, నేనెందుకు చెప్తానే? అయ్య గారు డౌట్ వచ్చిందనుకో అస్సలు బాగుండదు అయ్య గారు. నన్ను మళ్ళీ అదొక రకంగా చూస్తున్నాడు. ఏంటి మా మామయ్య ఆ, అలా చూస్తున్నాడా? మా మామయ్యకి అలాంటి బుద్ధి లేదే. లేదయ్య గారు, నన్ను నమ్మరా మీరు? నా మాట నమ్మండి అయ్య గారు. నా బ్యాక్ బాగుంది, నీ ఫ్రంట్ బాగుంది, నువ్వు ఊడుస్తుంటే బాగుంది, నువ్వు గిన్నెలు తోముతుంటే బాగుంది అంటున్నాడు. మామయ్య ఏంటి ఇలా ప్రవర్తిస్తాడు?
ముసలోడికి దసరా పండుగ వచ్చినట్టు ఏంది ఈ పోయేకాలం? అది అయ్యగారు, మీరంటే ఎంగుగా అందంగా ఉన్నారు, అందుకే మీతో వస్తున్నాను. మీరు ఎప్పుడంటే అప్పుడు, మీ మామయ్య లేనప్పుడు చెప్పండి, నేను ఇంటి దగ్గర నుంచి కూడా వస్తాను. నీకోసం నేను చేపల కూర వండుకొస్తాను, నీకు ఏది కావాలంటే అది పెడతాను. అయ్యగారు, మీరు ఎంత బాగుంటారో తెలుసా, మీది కూడా బాగుంటుంది. ఏంటి పంకజం? అదే అయ్యగారు, మనసు. మీ మనసు ఎంత మంచిదో నాకు తెలీదా? మీరు వెరీ స్ట్రాంగ్ అయ్యగారు. మీతో కలిసి దగ్గరనప్పటి నుంచి మా ఆయనతో అస్సలు కలవట్లా, తాగబోలేదా వాడెందుకు? ఇలాంటి అందమైన పిల్లలు అయితే అయ్యగారు, మా పాపని ఓటీ స్కూల్లో జాయిన్ చేశాను, నాకు ఒక్క 50,000 కావాలి. డబ్బులు అడుగుతున్నాను నేనని మీరేమనుకోకండి, నాకు అప్పుగానే ఇవ్వండి, అవసరమైతే జీతంలో కట్ చేసుకోండి. చిచి పంకజం, అలా అనట్లేదులే. కానీ 50,000? అవునయ్య గారు, మా అమ్మాయిని అక్కడ చదివిస్తే పై చదువులు చదువుకొని ఏ కలెక్టరో డాక్టరో అవుతుందండి. అదే అయ్యగారు నాకు అలా. మిమ్మల్ని నమ్ముకున్నాను అయ్యగారు, మీరంటే నాకు ఎంతో ఇష్టం. ఇంకెవరిని అడగమంటారు చెప్పండి? అది అప్పే. నీకు 50,000 కదా కావాల్సింది? ఇదిగో, ఇందులో 50,000 ఉంటాయి, తీసుకో. చాలా థ్యాంక్ యూ అయ్యగారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు అయ్యగారు. మీరు ఎప్పుడు పిలిచినప్పుడు వస్తాం. మా చెన్నై గారు ఎంత మంచోడో. మీ మామయ్య గారు నన్ను అలా చూస్తున్నాడని మీరేం గొడవలు పడొద్దు. మీ మామయ్యతో చాలా జాగ్రత్తగా ఉండండి. నేనైతే మీ మామయ్యతో అస్సలు వెళ్ళనండి. పంకజం, నువ్వు మా మామయ్యతో అసలు వెళ్ళొద్దు. నువ్వంటే నాకు చాలా ఇష్టం పంకజం, అలాంటి పిచ్చి పనులు చేయకు. అవసరమైతే నేను సెపరేట్గా రూమ్ తీసుకుని ఉంటా, ప్రతిరోజు అక్కడికి వచ్చేద్దు. కానీ తెలుసయ్య గారు, మీరేంటో, మీరంటే నాకు చాలా ఇష్టం. నేను వెళ్తాను అయ్య గారు, స్కూల్లో ఫీజు కట్టాలి. బాయ్ అయ్య గారు, బాయ్. బాయ్ పంకజం.